నమస్తే అండి. రోహిణీ కార్తీ. రోహిణీ కార్తీ అంటే మే 25వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు 15 రోజుల పాటు వచ్చేది రోహిణీ కార్తీ అంటారు. ఈ రోహిణీ కార్తీ మీకు మొద్దు గుర్తు ఏంటంటే మే లాస్ట్లో ఒక వారం రోజులు, జూన్ ఫస్ట్ వీక్ అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా యూత్ కోసం అండి చెప్పేది. ఈ రోహిణీ కార్తీలో ఎండ తీవ్రత ఎలా ఉంటుంది అనేది రోళ్ళు కూడా ఆ హీట్కి బద్దలవుతాయి అంటారు. మళ్ళీ రోలు అంటే కూడా మళ్ళీ అందరికీ చెప్పాల్సి వస్తుందేమో. ఇంత ముందర గ్రైండర్లు లేని టైంలో ఈ పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి, వీటికి మినపపిండి నాటిని రుబ్బుకోవటానికి కానీ, ఈ కారాలు వగైరా కొట్టడానికి కానీ రోలును ఉపయోగించేవారు. రాతితో కూడిన గట్టి రోలు. అటువంటి గట్టి రోలు కూడా ఈ ఎండ తీవ్రతకి బద్దలవుద్ది, అంటే అంత తీవ్రతగా ఉంటుంది అనేది మనకి ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఈ రోహిణీ కార్తీలో మనం ముఖ్యంగా ఈ సూర్యుడు భూమికి దగ్గరలో ఉంటారు, అందువలన ఈ హీట్ బాగా వస్తుందని చెప్తూ ఉంటారు. దానివలన మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఉదయం 11 గంటలకల్లా మనం పనులు పూర్తి చేసుకుని వీలైనంత వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలోకి వెళ్ళకపోవటం మెరుగు. ఈ ఉష్ణానికి అంటే ఎండ తీవ్రతకి దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది, అందువలన ద్రవ పదార్థాలు చల్లటై తీసుకోవటం మంచిది. అంటే మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ వాటరు ఇలా. అలాగే ఈ మన కూరగాయలు కూడా నీటి శాతం ఉన్నాయి. దోసకాయ, సొరకాయ ఇటువంటి వండుకుని వాటిని మనం కూరలుగా ఉపయోగించుకోవటం మెరుగు. సంవత్సరానికి 15 రోజులే కాబట్టి ఈ చికెను, మటను, ఆయిల్ పదార్థాలు ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఇలా జాగ్రత్త తీసుకోవటం వలన మనం ఎండ తీవ్రత నుంచి బయటపడగలుగుతాము. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం శరీరం, ఈ చర్మం అది కూడా అది దెబ్బతింటుంది. కాబట్టి దాన్ని రక్షించుకుంటూ తద్వారా మన ఆ ప్రభావం అంతా కూడా శరీరం మీద పడినప్పుడు శరీరం కూడా ఆరోగ్యరీత్యా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఉష్ణ తీవ్రతకి జాగ్రత్త పడాలి. మరి మే 25వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు మనం ఈ రోహిణీ కార్తీలో జాగ్రత్త పడదాం. నమస్తే.